ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండంలో దక్ష యజ్ఞం తర్వాత తదుపరి సతీదేవి ఆత్మాహుతి నందుట అనేటటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఎంత చెప్పినను వినక సతీదేవి తిన్నగా దక్ష యజ్ఞమునకై పుట్టినింటికి బయలుదేరి వెళ్ళి నేరుగా తల్లి వద్దకు నేగి పలకరించగా ఆమె మారు మాట్లాడక ప్రక్కకి తొలగిపోయెను. అదే ప్రకారముగా తన తండ్రి గారి వద్దకు, అక్కగారుల వద్దకు, బావగారుల వద్దకు, ఇంకా తదితర బంధుమిత్రుల 50 మంది వద్దకు ఏగినను అందరూ ప్రక్కకు తప్పుకొని వెళ్ళిరే కానీ ఒక్కరైనను పలకరించిన వారు లేరు. అప్పటికే సతీదేవికి ఎనలేని దుఃఖము, ఆవేశము మరియు రోషము అధికరించెను. అయినను ఓపిక చేసుకుని యాగశాలకు నేగి తన భర్త గారికి సింహాసనము నియమించిరేమోనని అంతటా కలయజూచెను. కానీ తన భర్త గారికి ఉచితాసనము నియమించకపోగా ఈశ్వరుని విగ్రహము చేయించి భటునిగా చేసి ద్వారము వద్ద నియమించిరి. అది గనిన సతీదేవికి పట్టరాని ఆగ్రహము కలిగెను. తనను ఎవరూ పలకరించక అవమానించినను సహించినది కానీ తన భర్త గారికి కలిగిన అవమానమును భరించలేకపోయెను. తన భర్తగారు వెళ్ళవద్దని ఎంత చెప్పినను వినక తాను వచ్చినందులకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినదని తలంచినదై యాగగుండము వద్దకు వెళ్ళి తన భర్తగారిని మనమును స్మరించుకొని ఏనాటికైనా ఎన్ని జన్మలకైనా పరమేశ్వరునికే తాను అర్ధాంగిని కావలేను అని తలంచినదై పరమేశ్వరుని పాదపద్మములను ఆత్మలో స్మరించుకొనుచు ఆ యాగగుండమునందు దుమికి ఆత్మాహుతి నొందెను. అంతయు జ్ఞాన దృష్టిచే తెలుసుకున్న ఆ పరమేశ్వరుడు మహారౌద్రాకారుడై వెడలి దక్ష యజ్ఞమంతయు సర్వనాశనము గావించి దక్షుని కూడా హతమార్చి ఆ పిమ్మట సతీదేవికి ఆత్మశాంతికై అంత్యక్రియలో నర్చెను. శ్రీ సతీదేవి దక్షయాగ గుండమునందుబడి తనువు చాలించిన పిమ్మట హిమాచలమందు పర్వత రాజగృహమున పార్వతిగా జన్మించెను. పార్వతి జన్మించినప్పటి నుండి పర్వత రాజగృహము క్రమక్రమముగా సిరి సంపదలతో వృద్ధి నొందుచు అష్టైశ్వర్యములతో తులతూగుచుండెను. పార్వతీదేవి జన్మించగానే శ్రీ నారద మహర్షుల వారు వచ్చి ఆమెకు పార్వతీదేవి అను నామకరణం బనర్చి ఆశీర్వదించి వెడలిపోయిరి. పార్వతీదేవి దినదిన అభివృద్ధిగాంచుచు 15 ఏండ్ల యుక్త వయస్కురాలయ్యెను. అప్పుడు శ్రీ నారద మహర్షుల వారు పర్వతరాజ గృహమునకు చనువెంచగా వారి రాకను చూచి పార్వతి తల్లిదండ్రులు ఎదురేగి సంతసంబున వారిని తోడుకొని వచ్చి ఉచిత ఆసనములపై కూర్చుండబెట్టి పాదపూజలు భక్తితో వనరించిన వారై ఇట్లు భాషింపదొడగిరి. స్వామి, నేడు మీ రాకవలన మేము ధన్యులమైతిమి. మహాత్మా, మీరు ఏమి కారణార్థమై ఇటుల చనుదించితిరో మాకు నెరింగింపుడనగా అందులకు శ్రీ నారద మహర్షుల వారు సంతసించిన వారై ఇట్లు పలుకదొడగిరి. ఓ పుణ్య దంపతులారా, నేను పార్వతీదేవి యొక్క జాతక ఫలమును చూచి ఆమెను ఆశీర్వదించి మంత్రోపదేశమును చేసి వెళ్ళుటకు ఇటు వచ్చి తిని అనగా పార్వతి తల్లిదండ్రులైన మైనావతి పర్వతరాజుయను కడు సంతసించిన వారై పార్వతీదేవిని శ్రీ నారద మహర్షుల వారి వద్దకు తోడుకొని రాగా పార్వతీదేవి శ్రీ నారద మహర్షుల వారికి అతి భక్తి వినయములతో నమస్కరించి నిలువగా శ్రీ నారదుల వారు ఆమెను ఆశీర్వదించి ఆమె యొక్క హస్తరేఖ ఫలితముల పరిశీలించిన వారై పార్వతి తల్లిదండ్రులతో ఇట్లనెను. హిమరాజా, నీ పుత్రికయగు పార్వతీదేవి సకల సౌభాగ్యవతయే విలసిల్లును. ఈమె వలన పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి విఖ్యాతి కలుగును. ఒక గొప్ప మహనీయమూర్తిని వివాహమాడి జగత్కీర్తి గడించి జగన్మాతగా వెలయును. ఈమె నామము స్మరించినంత మాత్రమున జనులు పాప విముక్తులై మోక్షమునకు పాత్రులగుదురు. మరియు ఈమె అంబ, భవానీ, ఉమా, చండి, గౌరీ, పార్వతీ అను మొదలుగా గల సహస్రనామములు గడించును. కానీ ఈమెలో ఒక అవగుణము పొడగట్టుచున్నది. అది ఏమనగా ఒక సంసార విముక్తుడైన మహనీయునితో పరిణయము కాగలదు. ఆ మాట మాత్రము అక్షరాల నిజమని పలుకుట తోడనే పార్వతి తల్లిదండ్రులు నివ్వెరపోయి ఇట్లు బ్రతిమాలదొడగిరి. మహానుభావ, తమరు పూజ్యులు, దేవఋషులు కాన తమకు తెలియనిది ఏమి కలదు? కావున మా పార్వతికి గల అట్టి అవగుణము పోవుటకు ఏమి చేయవలెనో మాకు సెలవు సొంగుడని పలుకగా ఆ వాక్యములకు శ్రీ నారదుల వారు ఇట్లు ఉపదేశించిరి. హిమరాజా, నీ పుత్రికయగు పార్వతికి ఇట్టి అవగుణము తొలగవలయుననిన పరమేశ్వరుని గురించి తపము చేయవలయును. ఇంతకు మించిన తరుణోపాయము వేరొకటి లేదని
పలికిన వారై పార్వతీదేవిని ఈవలకు చేరబిలిచి ఇట్లు ఉపదేశించెను. తల్లి, నీవు వెనుకటి జన్మలో దక్షుని కుమార్తెయగు సతీదేవిగా జన్మించి దక్షుని యాగ సందర్భమున పరమేశ్వరుని మాట ఉల్లంఘించిన కారణముచే నీవు ఆ యొక్క యాగగుండమునందుబడి ఆహుతి నుండి ఈ జన్మలో పర్వతరాజ గృహమునందు పార్వతీదేవిగా జన్మించితివి. ఎన్ని జన్మలకైనా పరమేశ్వరునికే అర్ధాంగివి కావలయునని కోరుకొని, అందున ఈ జన్మలో ఆ పరమేశ్వరునకు నీవు ఇల్లాలివి కాగలవు. నీవు ఆత్మాహుతి గావించినప్పటి నుండి పరమేశ్వరుడు ఈనాటి వరకు తపోదీక్షలో లీనమై ఉన్నాడు. కనుక నీవు కూడా ఈ దినము నుండి పరమేశ్వరుని గురించి తపము చేసి వారి కరుణకు పాత్రురాలవై సౌభాగ్యవతిగా వర్ధిల్లుమని ఆశీర్వదించి ఆమె చెవిలో పంచాక్షరీ మంత్రమును ఉపదేశించి నారదుల వారు వెడలిపోయిరి. ఆ వాక్యములకు పార్వతీదేవి అతి సంతోషముగా తల్లిదండ్రుల వద్దకేగి వారికి వందనములు చేసి విషయముల నెరిగించి వారిచే ఆశీర్వాదముల నుండి తపము చేయుటకై వెడలెను. పార్వతీదేవి తల్లిదండ్రుల ఆజ్ఞ వడసినదయ్యా గ్రామము వదిలి దూరముగా నేగి ఒక ప్రశాంతమగు స్థలమునందు కూర్చొని పరమేశ్వరుని గురించి తదేక దీక్షతో పండ్లు, పాలు, అన్నాహారములు సహితము విసర్జించి అతి కఠోరముగా తపము గావించగా పార్వతీదేవి చాలా దుర్భరమైపోయెను. ఆ ప్రకారంబుగా 300 వత్సరంబులు తపము చేసిన పిమ్మట ఆకాశవాణి ఆమెకు ఉమా అను నామం విడి ఇట్లు వచించెను. అమ్మా పార్వతి, నీ యొక్క తపము ఫలించినది కాన నీకు ఉమాదేవి అను నామం విడుచున్నాను. ఇక నీ తపము చాలించి గృహమునకేగుము. నీ కోరిక ప్రకారం ఆ పరమేశ్వరుడే నీకు భర్తగా లభించగలడు అని పలకగా గిరిజ అతి ఉత్సాహముతో గృహమునకు తిరిగి వచ్చినదే ఆనాటి నుండి ఎల్లవేళల యందున పరమేశ్వరుని మరువక ధ్యానించుచూ అతి ఉత్సాహముగా కాలము గడుపుచుండెను. సతీదేవి దక్షగుండమునందుబడి అంతమైనప్పటి నుండి ఈశ్వరుడు తదేక దీక్షతో తపస్సమాధిలో లీనమైపోయెను. అటువంటి సమయములో తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవునిచే వరములను పొందినవాడై మిక్కిలి గర్వముతో దేవతలందరినీ బాధింపజొచ్చెను. లోకములన్నీయు అల్లకల్లోలము చేయుచుండగా దేవతలందరూ వాని బాధ భరించలేక బ్రహ్మదేవుని వద్దకు నేగి మొరపెట్టుకొనగా బ్రహ్మదేవుడు వారి మొరనాలకించిన వాడై వారితో ఇట్లనియే, దేవతలారా, తారకాసురుని చంపవలెననిన పార్వతీ పరమేశ్వరులకు జన్మించియు షట్మెరముల కలిగిన కుమారస్వామియే వానికి జన్మించగలడు. కానీ మన వలన కానేరదు. కనుక పరమేశ్వరునికి కుమారుడు కలగవలెనన్న పార్వతీ పరమేశ్వరులకు పరిణయము జరగవలెను. శ్రీ సతీ వియోగముచే గతము మరచి శ్రీ రామనామ మంత్రోక్షరాణచే తపము చేయుచున్నాడు. కాన మనమందరము ఆయన వద్దకు వెళ్ళి తారక నామమైన శ్రీ రామనామమును గానము చేసి ఆయనను తపము నుండి మేల్కొల్పి మనకు కలిగిన ఇక్కట్లను వివరించి ఆయనకు కళ్యాణమునకు ఒప్పించవలయను. ఆయనకు కళ్యాణము జరిగిన పిమ్మట వారి గర్భమున కుమారస్వామి జన్మించి పెరిగి పెద్దవాడై తారకాసురుని సంహరించి మన బాధలను నెరవేర్చగలడు. మనకి ఇంతకంటే వేరే గత్యంతరము లేదని పలికెను. ఆ వాక్యములకు దేవతలందరూ సంతసించిన వారై పరమేశ్వరుని వద్దకేగి మహా మధురాతి మధురమైన శ్రీరామనామమును గానము చేయసాగిరి. అప్పుడు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు హృదయానంద భరితుడై తన్మయుడై దేవతల వైపు చూడగా వారు పరమేశ్వరునకు వందనములు చేసి జరిగిన యావద్ వృత్తాంతమంతయు నెరిగించగా అందులకు పరమేశ్వరుడు ఇట్లనిరి, దేవతలారా, మీరేమి చెప్పినను వినెదను, కానీ పెండ్లియాడుటకు మాత్రము ఒప్పుకొన జాలను. ఎలననగా మున్ను దక్షుని కుమార్తెగు సతీదేవి సునకంబు రీతిగా నా ఆజ్ఞ ఉల్లంఘించి చివరకు తన ప్రాణములనే కోల్పోయినది. సరే, జరిగినదేదో జరిగిపోయినది. ఇకనైనా నన్ను ప్రశాంతముగా ఉండనీయక మళ్ళీ ప్రేమలని పెండ్లిళ్ళని చెప్పి నన్ను ఒక సాగరములోనికి త్రోయగా చూస్తున్నారు. కాన నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు అని నిరాకరించగా ఆ వాక్యములకు దేవతలు ఇట్లు వచించిరి, పరమేశ్వర, ఇప్పుడు మీరు పరిణయమాడబోవు కన్య సామాన్యమైనది కాదు. ఆమె సాక్షాత్తు పార్వతీదేవి. మున్ను దక్షగుండము నుండి పడి ప్రాణత్యాగము చేసిన సతీదేవియే ఈ జన్మలో కూడా మీకు భార్య కావలయును అనడి కోరికతో భూలోకమునందు
పర్వతరాజ గృహమున పార్వతీ అయి జన్మించి మీ కొరకై 300 వత్సరములు అతి కఠోరముగా తపము చేసి ఉమాదేవి అను నామమును పొంది ఇప్పుడు మీ యొక్క కరుణా కటాక్షములకై ఎదురుచూచుచున్నది. కావున మా కోరికలను మన్నించి మీరు పార్వతీదేవిని పెండ్లియాడి కుమారస్వామిని గని తారకాసురుని చంపి మా కష్టములను పారద్రోలుమని వేడుకొనగా అందులకు పరమేశ్వరుడు సంతసించిన వారై దేవతలతో ఇట్లు వచించిరి. ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణము. తదుపరి అధ్యాయములో పార్వతి ఆత్మ పరీక్ష ఈ విధంగా జరిగినది, మన్మథ ప్రయోగము ఈ విధంగా జరిగింది అనేటటువంటి విషయమును గురించి తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు. మీకు గనక మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ స్వస్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.